మొన్న 18వ తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో, అతను చేస్తున్న ప్రయాణంలో, ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ ప్రక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్లటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నేను హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు, నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా, మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఆరెడ్డి గారి అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అని ఇచ్చాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అది చెప్పరా? తర్వాత దర్యాప్తు చేశారు, వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది. తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని చెబుతున్నారు. చంద్రబాబు గారే తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. నేను 10th లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అంటారు. ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివావయ్యా నువ్వు? ఇంటర్ ఏ కాలేజీలో చదివావు? డిగ్రీ ఏ కాలేజీలో చదివావు? నువ్వు MBA ఏ కాలేజీలో చదివావంటే అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దు అంటాడు. అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం. అతను కించపరచాలి, చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా. క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా, అది చెప్పాలనేది నా ఉద్దేశం. చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని లాలించి భుజాల మీద మోసాడు అతను. వివేకానంద రెడ్డి గారు ఇతని బాబాయ్, అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంటనీళ్ళు పెట్టుకొని కిమ్మనకొండ పక్కకి వెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. ఏ నా కొడుకులు కొట్టలేరు. అది చెప్పాలనేది నా ఉద్దేశం.
నేర ప్రవృత్తి. నేను బాబాయిని వేసేసిన వాడికి సెంగైన వేయటం ఒక గొప్ప. సొంత బాబాయిని వేసిన వాడికి ఒక దళిత వర్గానికి చెందిన సెంగైని ముసలోడిని వేయటం గొప్ప. ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా? అయ్యో పాప ఇతను ఇదేయాడే, చనిపోయాడే, లాగా అవతల పడేయండి అని ఉంటాడు.